భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘము పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ ఆఫీసు వద్ద ఈ రైతు సమస్యల మీద ప్రభుత్వ రోజుకు పెట్రోలు, డీజిల్, ఎరువులు, సంహారక మందులు ధరలు విపరీతంగా పెంచిన నేపథ్యంలో ఈవేళ కలెక్టరేట్లో ఆందోళన కార్యక్రమాలు చేసి మెమోరండాలు కలెక్టర్ గారికి సమర్పించాలన్న నినాదంతోనే ఈవేళ కలెక్టర్ గారి దృష్టికి మెమోరండం ఇవ్వడమైంది ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిపిఐ పార్టీ తరఫున. అయితే ఈవేళ ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో చాలా విశాలమైనటువంటి భూములు ఉన్నాయి. భూములకు సరైనటువంటి నీటి సౌకర్యాలు లేక రైతులు అల్లాడిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో జంజావతి ప్రాజెక్టు కూడా ప్రభుత్వం చొరవ తీసుకొని జంజావతి ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఈ పార్వతీపురం జిల్లా ఒక సస్యశ్యామలమైనటువంటి డెల్టా భూములు, గోదావరి కని ఎలాగో డెల్టా భూములు ఉన్నావో అలాగే డెల్టా భూములు కూడా తయారయ్యే మార్గం కూడా ఉన్నది. కాబట్టి 3 పంటలు పండించి రైతులకు సుభిక్షమైనటువంటి జీవనాధారం కలుగుతుంది. ఆ నేపథ్యంలో ఈవేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రైతాంగానికి ఉన్నటువంటి సంక్షేమ పథకాలు, ఎందుకంటే ఈవేళ పెట్రోలు, డీజిలు ఎప్పుడైతే రేట్లు రోజుకు పెంచేస్తున్నారో దాని మూలంగా ఎరువులు కూడా ఈవేళ పెంచడం కూడా జరుగుతుంది. అదే నేపథ్యంలో సచివాలయాలు ఉన్నాయి. సచివాలయానికి ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ఏర్పడుతుంది. దుక్కులు దున్ని ఆకుమల్లు పోసే పరిస్థితి కూడా ఉన్నది. సచివాలయానికి తక్షణమే ఎరువులు క్రిమిసంహారక మందులు, అలాగే వరి విత్తనాలు, ఇతర వగేరా విత్తనాలు, అలాగే కట్టి, జీలుగా, పిల్లి పెసర ఇలాంటి ఎరువు విత్తనాలు కూడా వేగం ఇస్తే రైతుల పొలాల్లో వేసుకొని దమ్ము పట్టి సేంద్రియ ఎరువుగా తయారు చేసి పంటలు పండించి ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క తిన్నవాడికి సరైన పోషకాహారం అందించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తక్షణమే ఈ జూన్ నెల 15వ తేదీ లోపలికే ప్రతి రైతుకు విత్తనాలు, ఈ ఎరువులు, విత్తనాలు ఇవన్నీ అందించవలసినటువంటి బాధ్యత ఈ జిల్లా అధికారి యంత్రాంగానికి ఉన్నదని మనవి చేస్తూ, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా రైతాంగానికి ఆదుకోపోతే రేపు భవిష్యత్తులో మీకు నష్టం జరుగుతుంది. రైతు పొట్టలు పట్టొద్దు. ఇప్పటికే రైతులు పడుతున్నటువంటి కష్టాలు ఈ అకాల వర్షాల వల్ల ఈ 2వ సీజన్లో పండించిన పంటలు కొంతవరకు సర్వనాశనమయ్యాయి. అదే పరిస్థితుల్లో రైతుకు కూడా ఈవేళ ఏనుగులు ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో పండిస్తున్నటువంటి అరటి, జామ, ఇతర వగేర పండ్ల తోటల పంటలు రైతులకు కూడా ఈవేళ వాళ్ళకు నష్టం వాటిల్లింది. వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని విజ్ఞప్తి చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్వతీపురం మన్యం జిల్లా సెక్రటరీ కూరంగి మన్మథరావు. నాణ్యమైనవి జీలుగు, కట్టెలు లాంటి ఈ విత్తనాలు కూడా సరఫరా చేయాలి. అలాగనే అన్నదాత సుఖీభావ పథకం కింద 20,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని 50,000 రూపాయలు పెంచి ఏక మొత్తం ఒకేసారి ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారిని కలియడం జరిగింది. ఇప్పుడు అదే క్రమంలో కౌలు రైతులకి ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చింది ప్రభుత్వం. ఈనాటి కూడా అమలు చేయడం లేదు. 2 సంవత్సరాలు అవుతుంది. ఖచ్చితంగా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి ఏవైతే రైతులకు వస్తున్న పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వర్తింపు చేయాలని కోరుతూ ఉన్నాం. యంత్ర పరికరాలని 90% రాయితీతో రైతుకి సరఫరా చేయాలని కోరుతున్నాం. తోటపల్లి ఆధునీకరణ పనులు చేపట్టడానికి కావాల్సిన నిధులు ఇవ్వట్లేదు. వాటిని కూడా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం. అదే క్రమంలో తోటపల్లి కుడి ఎడమ పాత కాలువల పరిధిలో ఉన్న షటర్స్ని బాగు చేయాలని గత ఆగస్టు నెల కలెక్టర్ గారి సమక్షంలో చెప్తే ఇదిగో 15 రోజులు చేస్తాం, అదిగో 5 రోజులు చేస్తాం, 6 రోజులు చేస్తామన్నారు. ఇప్పుడు గతి లేదు. దీనివల్ల సుమారు 20,000 ఎకరాలకు సాగునీరు అందట్లేదు. పాలకొండ, పూర్తి మండలాలకి, పేరుగట్టిన చెరువు ప్రాంతాలకి. అదే క్రమంలో ఈరోజు గౌరవ ప్రభుత్వం చెప్పింది మేము ఎంతో ఆదరించేస్తామని రైతుకి. గతి లేదు. ఒకవైపు ప్రకృతి అననుకూల పరిస్థితులు ఉన్నాయని చెప్తూ ఉంది శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఎల్నినో ప్రభావం చేత వాతావరణ పరిస్థితులు సమతుల్యం దెబ్బతింటే
ఇక్కడ వాతావరణ పరిస్థితికి తగినట్టుగా రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సిన యంత్రాంగం సిద్ధంగా లేదు. కాలువలన్నింటిలో కూడాను వాటపల్లి, రావాడ, సీతానగరం, పెదంకరాము, అలాగనే మన వెంగళరాయ, పెదగడ్డ, ఈ గడ్డలు జంజావతి కాలువలన్నీ కూడా పూడికలతో ఉన్నాయి. జంగిల్ క్లియరెన్స్ లేదు. ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు సహనీరు వస్తుందని చెప్పేసి ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడితే ఇరిగేషన్తో మాట్లాడి వర్కులు పూర్తి చేయడానికి కావాల్సిన నిధుల్ని ప్రభుత్వం ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోని చెప్పారు. ఆ రకంగా ఏదైతే మొక్కజొన్న పంట ఉందో దాన్ని వచ్చే ఖరీఫ్ పంట వచ్చే నాటికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున గౌరవ కలెక్టర్ గారిని అడిగాం. వారు కూడా సానుకూలంగా స్పందించారు. వాటిపల్లి బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి షటర్స్ కానీ 15 రోజుల్లో బాగు చెబుతూ మరోసారి కలవాలని చెప్పేసి వారే చెప్పారు. తప్పనిసరిగా దీన్ని తక్షణమే అత్యవసర పనులుగా గుర్తించి